హాయ్ అండి. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక మనమైతే ఈరోజు చెకోడీలు చేసుకుందామండి. మనం ప్రతి పండగలకి చేసుకుంటూ ఉంటాం కదా. ఇక నేను ఇక్కడ వచ్చేసి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. అలాగే 2 కప్స్ బియ్యం పిండి తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 2 కప్స్ వాటర్ తీసుకున్నాం కదా, ఇక్కడ వీటిని మనం వేడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, సాల్ట్, పసుపు, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, వాము, పసుపు, కొద్దిగా బేకింగ్ సోడా, వాము వేసుకుంటున్నాము. అలాగే నెయ్యి కూడా నేను ఇంట్లో తయారు చేసుకుంటాను కదా, ఆ నెయ్యే వాడుకుంటున్నాను అనమాట. 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసేసుకొని, ఇది కొంచెం మనకి ఒక పొంగులాగా వస్తుంది కదా, చూసారు కదా. ఇట్లా వస్తున్నప్పుడు మనం ఇప్పుడు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుందాం అన్నమాట. పొడి బియ్యం పిండి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటుంది, పట్టించుకొని వచ్చిన బియ్యం పిండి అనమాట. ఇంకా అది వచ్చేసి మనం వాటర్ ఎంత తీసుకుంటే బియ్యం పిండి కూడా అంతే తీసుకోవాలి. నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ బియ్యం పిండి తీసుకొని ఇక అది కలిపేసుకుంటున్నాను అనమాట. కోసేపు కలిపేసుకొని ఇగో చూసారా, ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా చేయడానికి కొంచెం లైట్గా వేడిగా ఉండాలన్నమాట. మనం మరీ వేడి పట్టదు కదా మన చేతికి. ఇక లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇక మనం ఇట్లా కొంచెం ఆయిల్ తీసేసుకొని చెకోడీలా చేసేసుకోవాలన్నమాట. ఇలా ప్లేట్లో ఇలా సన్నగా చేసుకొని పాల తాకిల టైప్లో ఇట్లా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక టిప్ కూడా చూపిస్తాను అనమాట. ఫింగర్తో కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను అనమాట. ఇదొక ప్రాసెస్. లేదంటే మనం చక్రాలు వేసుకునే ఉంటుంది కదా, వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. అదొక ప్రాసెస్ ఉంది మళ్ళీ. ఇలా చేసుకోవడం కష్టం అనుకుంటే ఫింగర్తో కూడా చేయొచ్చు. అదే ఎలాగనేది చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇట్లా తయారు చేసుకునేవి ఆయిల్లో వేసేసుకోవడమేనమాట. ఇగో చూసారా, ఫింగర్తో ఇట్లా తయారు చేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆయిల్లో వేసేసుకొని ఇక బయట మైదా పిండి అవన్నీ అన్‌హెల్తీ కదండి పిల్లలకి. ఇక నేనైతే ఇట్లా బియ్యం పిండి ఇంట్లోనే తయారు చేసి మా బుడ్డోడికి ఇచ్చాననమాట. చాలా బాగా తిన్నాడనమాట వాడు కూడా. వాడికి బాగా నచ్చాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.